టీడీపీ వైసీపీపై ఫైర్ అయ్యారు జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేసిన ఆయన టీడీపీ వైసీపీలపై తనదైన శైలిలో దుయ్యబట్టారు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు హామీ మాటలకే పరిమితమైందన్నారు. పోలవరం విషయంలోనూ చంద్రబాబు మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఇక జగన్ టార్గెట్గా తోట చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల తరపున అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీయాల్సింది పోయి సమావేశాలకు రాకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జనసేన వైపే ఉంటారని తోట చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి. మీరు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, ఎన్నో పార్టీలను చూశారు, తెలుగుదేశం పార్టీని చూశారు. గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందింది. కాంగ్రెస్ పార్టీ రూల్ చూశాము. గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఆయన ఏదైనా ఒక్క సమస్య పరిష్కరించాడా? పేద ప్రజలకు ఆయన ఏమైనా మేలు చేశాడా? దళితులకి మేలు ఏమైనా చేశాడా అని ప్రశ్నించండి. మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇవన్నీ ఆలోచించి మీ ఓటు వేయటం మీ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఓటు అనేది మీ వజ్రాయుధం, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు. ఈ ఓటుని మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. ఈ ఓటుని ఉపయోగించుకొని మీరు ప్రభుత్వాలనే పడగొట్టొచ్చు. మీ జీవితాలని బాగు చేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవచ్చు. ఓటుని అమ్ముకోవద్దు. చిన్న చిన్న తాయిలాలకి ఉమ్మడిగా పోటీ చేద్దామని ఈరోజు జనసేన పార్టీ విలువలు చూసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కానీ సిపిఎం కానీ, నేషనల్ పార్టీ దళితులకి మేలు చేసే పార్టీ బీఎస్పీ ఒక్క జనసేన పార్టీతోనే పొత్తులు కుదుర్చుకున్నాయి. బీఎస్పీ కానీ, ఒక కమ్యూనిస్టు పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ పార్టీలు బూర్జువా పార్టీలు, పేదల పార్టీలు కాదు, ధనికుల పార్టీలు, ధనవంతుల పార్టీలు. కానీ జనసేన ప్రజల పార్టీ, సగటు మానవుడిని సమంగా చూసే, అన్ని వర్గాల వారిని సమానంగా చూసేటువంటి పార్టీ, వాళ్ళ ఉన్నతి గురించి కృషి చేస్తున్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు బీఎస్పీ మన జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. కమ్యూనిస్ట్ పార్టీలు జనసేన పార్టీతో 3 జాతీయ పార్టీలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మాయి, జనసేన పార్టీ మేనిఫెస్టోని నమ్మాయి. అందుకే మన జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఈరోజు ఉమ్మడిగా మేము ముందుకు వచ్చాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ రోజు వరకు దళితులకి. For more updates, please subscribe 99 TV Telugu.